Beginners, welcome to Nibadi Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు ఈ మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసి బ్లూ ఫ్లక్స్ కంపెనీ నుండి. సో డీటెయిల్స్ చూద్దాము. సో ఈ ఇంటర్న్షిప్ అనేది రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్కి అనమాట. ఓకే, లొకేషన్ వచ్చేసి రిమోట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. ఓన్లీ ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూద్దాము. లైక్ వాళ్ళు అయితే మెన్షన్ ఎక్కడ గ్రాడ్యుయేషన్ ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు. సో 22, 23, 24 అండ్ 25 వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆల్ బ్రాంచెస్ వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రియాక్ట్ అండ్ రెడిక్స్, స్కిల్డ్ ఇన్ యూఐ ఆర్ యూఎక్స్ ప్రిన్సిపల్స్, ప్రొఫిషియంట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఆర్ సిఎస్ఎస్, సెల్ఫ్ డ్రివెన్ అండ్ కొలాబరేటివ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ నాలెడ్జ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ అనమాట. సో కాంపోనెంట్ లైబ్రరీస్, సో వీటన్నిటి మీద ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫెమిలియారిటీ విత్ అడ్వాన్స్డ్ యూఐ ఫ్రేమ్వర్క్స్ అండ్ కోడ్ స్ప్లిట్టింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ మీ పోర్ట్ఫోలియోలో మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ లైక్ కాంట్రిబ్యూషన్స్ కానీ అవన్నీ మెన్షన్ చేయాలి. సో వాటి వల్లనే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది అండ్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారనమాట. సో మీరు రిఫర్ చేయొచ్చు. సో ఇది క్వాలిఫికేషన్స్. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు పక్కనే ఫామ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే యాడ్ చేయండి. కంపల్సరీ ఉంటుంది కాబట్టి యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి వాట్స్ యువర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్. సో మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కనుక మీరు ప్రీవియస్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నా కానీ వాళ్ళు ఇక్కడ మంత్స్లో మెన్షన్ చేయమంటున్నారు. లైక్ మీకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే 6 అని చెప్పేసి అలా. నెక్స్ట్ మీరు ఏమైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండుంటే ఇక్కడ వాళ్ళు బ్రీఫ్గా మెన్షన్ చేయమని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ సో అండ్ సో నేను ఇక్కడ వర్క్ చేశానని చెప్పేసి, నేను ఈ ప్రాజెక్ట్ చేశానని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట బ్రీఫ్గా. నెక్స్ట్ వాట్స్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పర్ మంత్ ఫర్ వర్కింగ్ యాజ్ అన్ ఇంటర్న్. సో ఇంటర్న్గా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్క్ చేసేటప్పుడు మీరు ఎంత శాలరీ లైక్ ఎంత స్టైఫండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో మీరు ఇక్కడ రేంజ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఎస్, రేంజ్ అనేది ఉంది. ఓకే, మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఫర్ 8 hours a day. సో ఈ 8 hours a day మీరు వర్క్కి అవైలబుల్గా ఉన్నారా లేదా అని చెప్పేసి అలా. అండ్ నెక్స్ట్ ఆర్ యూ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ. సో మీరు ఇమీడియట్గా ఈ రోల్కి జాయిన్ అవ్వగలరా లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో. సో దిస్ ఇస్ అన్ ఇంటర్న్షిప్ రోల్ విచ్ హ్యాస్ ఫుల్ టైమ్ ప్రాస్పెక్ట్స్ పోస్ట్ 6 months. విల్ దట్ వర్క్ ఫర్ యూ. లైక్ ఈ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు 6 months అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 6 monthsకి అవైలబుల్గా ఉన్నారా లేదని అడుగుతున్నారు అనమాట. సో ఎస్ ఆర్ నో అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీ రెజ్యూమ్ అనమాట. సో ఇందాక వాళ్ళు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసినట్టు మీ ఎక్స్పీరియన్స్ని, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేయండి. ఓకే, సో అలా మెన్షన్ చేసి మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేయండి. అంతే, ఇంకా అప్లై బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది. జాబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఎవరైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కావాలో సో వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.